సినిమా కొంచెం యావరేజ్ అనిపించిందండి. కానీ కామెడీ అయితే ఓకే, కామెడీ బాగుంది. అండ్ స్టోరీ అయితే స్టోరీ అక్కడ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో రొటీన్ స్టోరీ ఉంది. ఏదో పెళ్ళైన తర్వాత భార్య ఉన్నాక వేరే అమ్మాయిని చూడడము, వేరే అమ్మాయితో ఎఫైర్స్ పెట్టుకోవడం వల్ల ఎలా ఉంటుంది. 10 మంది వచ్చి చెప్తారు అండ్ వాళ్ళ భార్యకి మీ ఆయన తప్పు చేస్తుండు, వేరే అమ్మాయిని చూసుకున్నాడు అని చెప్తే అతను ఏమంటాడంటే ఆ భార్య నమ్మదు. మా ఆయన అలాంటి వాడు, మా ఆయన శ్రీరామచంద్రుడు, మా ఆయన అలాంటి తప్పు చెయ్యడు అంటాడు. లాస్ట్లో ఇతను నేను చేసిన తప్పు అని చెప్పేసి తన భార్యకు చెప్తే ఏ విధంగా రియాక్షన్స్ ఉంటాయి అని చెప్పే కాన్సెప్టే ఈ స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేగాని మీరు అనుకున్నంత లెవెల్లో ఒక ఊప్స్ మాస్ మహారాజా కంటే యావరేజ్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా. ఈ సినిమా మీరు ఇందులో ఉన్న యాక్టర్స్ని కరెక్ట్ వాడుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ఎంతమంది యాక్టర్స్ని పెట్టినా, ఎంతమంది కమెడియన్స్ పెట్టినా స్టోరీలో దమ్ము లేనప్పుడు వేస్టే కదా. నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను, చాలా బోర్ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే ఎక్కడ ఏముంటుంది, ఇంకా ట్విస్టులు ఉంటాయా, వేరే లెవెల్లో ఉంటుందా అంటే మొత్తం స్టోరీ ఒక మూవీ లైన్లోనే ఉంది. అసలు భర్త మహాశైలు ప్రతి ఒక్కరు చూడండి. మీరు పెళ్ళైన తర్వాత తప్పు చేస్తే మాత్రం మీ వాడికి చెప్పకండి. ఇది మాత్రం చెప్పారు అనుకోండి, మీ పని అంతే అని చూపించారు. కానీ ఒక జనరేషన్ బట్టి ఉంటుంది అనుకున్నారు, కానీ పబ్లిక్ కరెక్ట్ తీసుకోలేదు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ అలా రొటీన్ అయిపోయింది స్టోరీ. సత్య గారు కామెడీ చాలా బాగుంది. సునీల్ గారిని కూడా అంత వాడుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వెన్నెల కిషోర్ గారు కూడా అంత వాడుకోలేదు. ఇందులో మెయిన్ అసలు కామెడీ పర్పస్లో అంటే సత్య గారికి ఒక సాంగ్ ఇచ్చారు, ఆయనకు ఒక హీరో సాంగ్ ఇచ్చారు. అంత బాగుంది. కానీ కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది నాకైతే. ఓవరాల్గా అయితే కొంచెం వచ్చిన మూవీస్లలో ఇది థర్డ్ ప్లేస్లోకి వచ్చేసింది ఫస్ట్. కానీ చూడండి ప్రతి ఒక్కరు డిసప్పాయింట్. మేము ఏదో ఉన్నది చెప్తామండి. స్టోరీ మొత్తం ఇదే, ఇంకా వేరే ఏం లేదు ఫస్ట్.